తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. ఇవాళ ప్రపంచాన్ని కలవరపెడుతున్న కేసు ఏదైతే ఉందో, జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కేసుకు సంబంధించి ప్రపంచం నివ్వెరపోయే నిజాలు ఒక్కొక్కటి రోజు రోజుకు భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన లైంగిక నేరాల కేసుల్లో ఇది టాప్లో ఉందని చెప్పచ్చు. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి ప్రపంచంలో అత్యంత పలుకుబడి కలిగిన ధనవంతులను అడ్డపెట్టుకుని చేసిన అరాచకాలమైన వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి. ప్రపంచాన్ని ఎట్లా ఆ శక్తులు తమ అధీనంలో ఉంచుకొని ఇన్నోళ్ళు కప్పిపుచ్చుకున్నాయి అనే విషయం కూడా చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. ఎప్స్టీన్ ఫైల్స్లో ముఖ్యంగా ప్రపంచ అధినేతలు ఉండడం, వారంతా చాలా పలుకుబడి, డబ్బు, అధికార హోదా, ఆర్థిక వ్యవస్థలను శాసించే పరిస్థితులు ఉండడం కూడా ఈ కేసులో అత్యంత ఆసక్తిని చూపిస్తున్న విషయంగా మనం చూడొచ్చు. దీని మీద మాట్లాడడానికి మనతో ప్రసాద్ పేకేటి గారు ఉన్నారు. ఆయన జియో పొలిటికల్ అనలిస్టు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. సార్, జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ఇవాళ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా మన ఇండియాను కూడా, మన పార్లమెంట్లో కూడా చాలా పెద్ద చర్చ జరిగింది దీని మీద. ఓకే, ఆ విషయాల తర్వాత మాట్లాడదాం. అసలు ఏంటి ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేది, ఈ ఫైల్స్ను మీరు ఎలా చూస్తారు? దీన్ని ఎలా మీరు అభివర్ణిస్తారు? జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి అంటే, మనము ఒక బాగా చదువుకున్న వ్యక్తి, తెలివైన వాడు, మేధస్సు ఉన్నవాడు వక్రదారులు పడితే ఈ ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో అది మనకి ప్రత్యక్ష ఈ ఉదాహరణ. ఇది చాలా బాధాకరమైంది. అసలు పైశాచిక ఆనందాల గురించి అమ్మాయిలని లేకపోతే చిన్న అబ్బాయిలను కూడా ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు అన్నది మనకి ఈ డీటెయిల్స్లో తెలుస్తుంది. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ న్యూయార్క్ ప్రాంతం చెందినవాడు. అంటే బై జ్యూస్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ. ఓకే, అంటే మనకు చాలా మటుకు న్యూయార్క్లో ఎక్కువ మంది ఒక 10-15% వరకు జ్యూస్ ఉంటారు. అంటే అరౌండ్ 1930s 40s ఆ ప్రాంతంలో బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఫస్ట్ న్యూయార్క్లో ఉండేవారు. చాలా మంది అక్కడ ఫైనాన్షియల్లీ జ్యూస్ వాళ్ళు ముందు నుంచి ఉండేవారు కాబట్టి అక్కడ స్టేబుల్ అయ్యారు. అక్కడ వారి చిన్న నార్మల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. వాళ్ళ నాన్న టీచర్ కదా, ఒక మ్యాథ్స్ టీచర్. అతను వాళ్ళ నాన్నగారు చాలా సామాన్యులు, అంటే ఒక గార్డెనర్గా అలా ఉండేవారు. ఇతను ఎంత తెలివి అంటే ఆల్మోస్ట్ ఒక 2 grades ముందే ఇచ్చేసారు ఆయనకి. అంటే మనకి 8th క్లాస్లో ఉండేవాడు ఇంకా చదువుకుంటున్నవాడు 10th క్లాస్ ఎగ్జామ్ మంచి బ్రహ్మాండమైన మార్కులతో వచ్చినట్టు. చైల్డ్ ప్రాడజీ. మ్యాథ్స్ ఫిజిక్స్లో చాలా టాలెంట్ ఉంది. ఓకే, అటువంటి వాడు ఏం చేశాడంటే, సరే ఇంకొక పెద్ద అర్హత ఉన్నా లేకపోయినా ఒక మంచి ఇతని టాలెంట్ చూసి ఒక మంచి స్కూల్, ప్రఖ్యాతి చెందిన స్కూల్లో ఇతనికి స్కూల్లో జాబ్ ఇచ్చారు, మ్యాథ్స్ టీచర్గా. అక్కడ నెమ్మది, అంటే పెద్ద స్కూల్ అంటే ధనవంతులు వాళ్ళందరూ వస్తారు కదా. అవును. నెమ్మదిగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళతో అట్లా ఒక ఏజెన్సీ ఒకటి ఏదైతే ఉందో, కన్సల్టింగ్ ఫర్మ్ బర్న్స్ అంటారు, దాంతో అతను వర్క్ చేస్తూ ఇంకా ఆ ట్రేడ్స్లో ఎలా మన ఫైనాన్షియల్లీ ఇంకా బాగా రావచ్చు ఇలా అని చెప్పి అతను నెమ్మదిగా ఏం చేశాడంటే, అతను ఓన్ కంపెనీ పెట్టుకున్నాడు. ఓన్ కంపెనీ పెట్టుకుని అక్కడ యుఎస్లో చాలా ఫేమస్ లింగరీ, ఒక ఎస్పెషలీ ఫీమేల్స్ వాళ్ళది విక్టోరియా సీక్రెట్ అని ఉంది. దాని అధినేతది ఈ పోర్ట్ఫోలియోలు, అంటే స్టాక్ మార్కెట్ పోర్ట్ఫోలియోలు అవన్నీ మేనేజ్ చేయడం, నెమ్మదిగా ఆప్షన్స్ ట్రేడింగ్ ఇవన్నీ చేయడము, ఈ ట్రేడింగ్లో ఉన్న సీక్రెట్స్ అవన్నీ నెమ్మదిగా తెలుసుకోవడం మొదలుపెట్టాడు. సో అతను అక్కడితో ఆగలేదు. నెమ్మదిగా న్యూయార్క్లో ఉండే ప్లేస్లో ఏంటంటే, చిన్న టీనేజర్స్ 14 years 15 years ఇటువంటి అమ్మాయిలకి మీకు కెరియర్లో మంచి ఆప్షన్స్ ఇస్తాను, ఇవి ఇస్తాను అని వాళ్ళకి రిచ్ గిఫ్ట్స్ ఇచ్చేయడము, లేకపోతే వాళ్ళని ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. మీకు చాలా మంచి కెరియర్ బ్రేక్ వస్తుంది, మోడలింగ్ లేకపోతే మూవీస్, అంటే మనం చూస్తూ ఉంటాం మీటు వీటిలలో. సో దాంట్లో ఇదొక పార్ట్, కాస్టింగ్ కావచ్చు. దీంతోనే ఆగలేదు అతను ఏం చేశాడంటే, ఇంకా అక్కడ వాళ్ళని నెట్వర్క్ లాగా చేయడం మొదలుపెట్టాడు.
అంటే అదేలేండి మన క్వాంటమ్ టైప్, మీరు ఒకరిని తెస్తే మీకు ఇంత గిఫ్ట్, ఇంకా 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 అదొక అవును, ఒక 1000 మంది వరకు చైన్ తీసుకొచ్చారు, చైన్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్ చేసాడు. అయితే నెమ్మదిగా అతనికి ఇంకొక ఆవిడ మ్యాక్స్వెల్ అని ఒక ఆమె ఇతనికి ఒక తోడు అయింది. అంటే ఇతను ఏంటంటే ఆల్రెడీ ఫైనాన్స్ వాటిలో పెద్ద పెద్ద హై ప్రొఫైల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను పట్టుకొస్తూ ఉండేవాడు. ఇతని లివింగ్ పార్ట్నర్ ఆర్ వైఫ్ అంటారు కానీ ఎంతవరకు లీగల్ తెలియదు మనకి. ఆమెమో ఇటువంటి ఆడపిల్లలందరినీ ట్రాప్లో పెడుతూ వచ్చేది. సో దాంతో వీడి ఆస్తి కానీ ఇవన్నీ కానీ మిలియన్స్ దాంట్లో దాటిపోయింది. అయితే ఇది 95-2000 వరకు ఇలా చేయలేదు. నెమ్మదిగా అతను సుఖం గురించి పైశాచిక ఆనందాల గురించి చేశాడు. తర్వాత ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. 2005లో ఇతని మీద కేసు పడింది. 2005లోనే కేసు పడింది. అయితే అది పెద్దగా ఏం చూపించకుండా ఇతన్ని మామూలుగా వదిలిపెట్టేశారు. అయిన తర్వాత 2007 తర్వాత ఇంకా పెద్దగా ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళిపోయాడు. అంటే ఇక హై ప్రొఫైల్ వాళ్ళని కూడా అతన్ని బ్లాక్మెయిల్ చేయడము, మీ పరువు పోతుంది ఈ వీడియోలు బయటికి వస్తే, ఇలా అని చెప్పడం ద్వారా ఇతను ఆడిందే ఆట అయిపోయింది. అంటే ఇంకా దాంతో అరే ఇతను చాలా పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ అని ఇంకా లాబింగ్ లీగలే కదా యుఎస్లో. అందు గురించి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ శాతం మంది ఇతన్ని అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టారు లాబింగ్ గురించి. లేకపోతే ఇతను ఇచ్చే గిఫ్ట్స్ ఇవన్నీ చూసుకుంటూ పెద్ద పెద్ద పొలిటీషియన్లు వీళ్ళందరూ ఇతని గ్రిప్లో వచ్చేసారు. అయితే ఎప్పుడైతే ఈయన జైలు నుంచి బయటికి వచ్చాడో వచ్చిన తర్వాత ఇంకా ఇంటర్నేషనల్ చేసేసాడు. అంటే దీన్ని ఒక సపరేట్ ఐలాండే కొనేసాడు, వర్జిన్ ఐలాండ్స్ లో ఇతని పేరు మీద ఒక ఐలాండ్ కొనేసాడు. అంటే 72 స్క్వేర్ కిలోమీటర్స్లో కొనేసాడు. ఇంటర్నేషనల్లీ చాలామంది మనకి ప్రిన్స్ విలియం ఉన్నాడు, అతని పేరు కూడా వచ్చింది ఇటువంటి వాటికంటే. షాకింగ్ అండి, స్టీఫెన్ హాకింగ్ రియల్లీ షాకింగ్. సో ఇతని మనకి మీమ్స్ కూడా ఎలా వస్తున్నాయంటే మన మీర్జాపూర్లో ఇటువంటి అతన్ని కంపేర్ చేయడాలు. స్టీఫెన్ హాకింగ్ అంత తెలివైన వాడు ఏంటి అతను కూడా ఇలాగా. అంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇతని మనస్తత్వం ఎటువంటిదంటే మనకి తెలుగు సినిమాలో ధృవ సినిమాలో చూసాం. అరవింద్ స్వామి తెలివైన వాడు. ఆ తెలివిని ఎలా వాడుకున్నాడు అంటే ఎంత నెగిటివ్ గా దుర్మార్గపు ఆలోచనలతో ముందుకెళ్ళాడో అది ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ఇంకోటి చూడాల్సింది, ఎప్పుడైతే డబ్బులు ఎక్కువైపోతుంది, నీకు మొత్తం పవర్ఫుల్ కనెక్షన్స్ డెవలప్ అవుతుందో ఇతని మీద మళ్ళీ కేసు పడింది. ఎంత కేసులు వచ్చినా సరే 2018-19 మళ్ళీ జనాల్లో కూడా బాగా తెలిసింది. ఇది యుఎస్లో ఒక విషయం మెచ్చుకోవాల్సింది ఏంటంటే అండి, సివిల్ సొసైటీ అక్కడ ఇంకా ఉంది. ఎంత వీళ్ళు డీప్ స్టేట్ ఎంత అణగతొక్కి ఇవి ఉన్నా సరే సివిల్ సొసైటీ అనేది బాగానే ఉంది. వాళ్ళు ఇంకా ఒత్తిడి తీసుకురావడం మొదలు పెడితే ఇతన్ని మళ్ళీ జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత కానీ శిక్ష లేకపోతే బెయిల్ అది ఎలా ఇచ్చారంటే వారానికి 12 గంటలు ఇతను జైల్లో ఉండాలి, మిగతా ఇతనికి ఉన్న ఫుల్ బిజినెస్ ఇంత బిజీగా ఉంటాడు కదా అది ఇంపాక్ట్ కాకూడదు అని రూల్స్కి విరుద్ధంగా కూడా శిక్ష వేశారు. అయితే వన్ ఫైన్ డే 2019లో ఇతను ఎక్కడైతే ఏ రూమ్లో అయితే ఉన్నాడో ఇతను ఆత్మహత్య చేసుకున్నారు అన్నారు. అదేంటండి, అతను ఆత్మహత్య చేసుకున్నది జైల్లో అని చెప్తున్నారు. అక్కడ ఆ రోజు కెమెరాలు పనిచేయట్లేదు అంటున్నారు. దానికి ఎలా చనిపోయారు, ఆత్మహత్యనా లేకపోతే ఎవరన్నా ప్లాన్ చేశారా, అలాంటి ఎవిడెన్స్ కూడా ఏమి లేకపోవడం. అంత పెద్ద ఇంటర్నేషనల్ శాసించి అమెరికాలో ఇట్లాంటి చిన్న క్యూలు అంటే దీని వెనక ఏదైనా పెద్ద కుట్ర ఉండే అవకాశం ఉందా? డెఫినెట్లీ పెద్ద కుట్ర ఉంది అండి. సో ఎందుకంటే ఇంత పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బిల్ క్లింటన్ ఉన్నాడు, బిల్ గేట్స్ ఉన్నాడు, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అంటున్నారు. కానీ ఇప్పుడు మొత్తం అతని విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి కదా. యాక్చువల్ చెప్పాలంటే అండి 65 lakh ఫైల్స్ ఉన్నాయి. అవును, 2,000 మిలియన్లు ఎన్నో వీడియోస్ కూడా ఉన్నాయని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది మామూలు అతని దగ్గర ఉండే కంప్యూటర్ అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న దాంట్లో 65 lakhs వరకు ఫైల్స్ ఉన్నాయి. దాంట్లో చాలా వీడియోస్ అన్నీ ఉన్నాయి. అంటే ఇతను ఏం చేసేవాడంటే ఫస్ట్ వీళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం, తర్వాత ఏం చేసేవాడు ఇతని ఐలాండ్లో మీకు ఎవ్వరు ఉండరు, ఫుల్ ప్రైవసీ ఉంటుంది. ఎంప్లాయీస్కి వాళ్ళందరికీ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ అవన్నీ రాయించడం అవన్నీ చేసి ఏదో ఒక
ఒక మూల ప్లేస్లో మొత్తం కంట్రోల్ రూమ్గా పెట్టుకొని ఈ డీటెయిల్స్ అవన్నీ రికార్డ్ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్కళ్ళు స్టోర్ చేసుకుంటూ వచ్చి ఇతన్ని ట్రాప్ చేస్తూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ నెట్వర్క్ లాగా డెవలప్ చేస్తూ తర్వాత మీరు నోరు ఎక్కడైనా విప్పారంటే మిమ్మల్ని చంపేస్తామని భయపెడుతూ సో అవన్నీ చేసుకుంటూ వచ్చి తర్వాత వీళ్ళకి ఇటువంటి డీల్స్ ఇదే కాదు, ఈవెన్ యూఏఏ నుంచి షేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాంట్లో కూడా ట్రాప్ అయి ఉన్నారు. పంపించిన ఈమెయిల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మన ఇండియా పేరు కూడా వచ్చిందండి వార్తల్లో. అది మీరు దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? మోదీ తర్వాత అనిల్ అంబానీ. ఓకే, ఇప్పుడు అనిల్ అంబానీ ఇంకా మనకి హర్దీప్ సింగ్ పూరి గారిది, మోదీ గారి పేరు కూడా వచ్చింది. ఈ మూడు ప్రముఖంగా వినపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సరే ఈ విషయాలనే ఎక్కువగా మాట్లాడుతుంది. నేషనల్ షేమ్ అని కూడా సరే వాళ్ళు చెప్పుండొచ్చు, కానీ మనము ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అండి, అపోజిషన్ వాళ్ళకి ఏం ఇష్యూలు దొరకకపోతే ఏదో ఒకటి చేసి చూపిస్తారు. కానీ వాస్తవంగా ఏం జరిగింది అక్కడ, ఫస్ట్ మోదీ గారు హీఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆయన ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్ ఎక్కడైతే వెళ్తూ ఉంటాయో ఆ ఇదివరకు హయాంలో ఏంటి అందరు జర్నలిస్టులను అందరు తీసుకెళ్లేవాళ్ళు, ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే సెలెక్టివ్ లీకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మోదీ గారు వెళ్ళడంతో ఏమవుతుందంటే ఆ డీటెయిల్స్ ఏం రావట్లేదు. ఓకే, అయితే అనిల్ అంబానీ గారు ఇతను లాబీయిస్ట్. సో ఇతను ఒకటి అనే వ్యక్తి బేసిక్ గా లాబీయిస్ట్. అతనికి ఉండే కనెక్షన్స్ వాళ్ళతో, సరే లాబీయిస్ట్ కాబట్టి ఎలా కనెక్షన్ డెవలప్ చేసుకుంటారు మీరు, ఏం జరుగుతుంది మోదీ గారు దానికి అంటే ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అక్కడి నుంచి తెప్పించుకో అంటే మనకు చెప్తారు కదా, రాజుగారి దగ్గర నుంచి కాకపోతే రాణి గారి దగ్గర నుంచి తెప్పించుకోవాలని. ఆ విధంగా అతను ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఏమనేది డీటెయిల్స్ అయితే అది రాలేదు. సో ఇంకోటి, మోదీ గారు ఇజ్రాయెల్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఏదో వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి పాడాడు, డాన్స్ చేశాడని. అవును, ఇంగ్లీష్ సెంటెన్స్లు కొన్ని మనం జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు నేను మీకు నచ్చినట్టు లేకపోతే నేను మీకు చెప్పినట్టు చేశాను అనుకో, దాన్ని ఏమంటారంటే డాన్సింగ్ టు శ్రీనివాస్ గారి ట్యూన్స్ అంటారు. అంతేగా నిజంగా మీ ముందు వచ్చి డాన్స్ చేయనట్టు అన్నట్లు అది ఒక ఫ్రేజ్ గా తీసుకోవాలి. సో దానికి ఏదో ఇష్యూ లేకుండా అసలు బడ్జెట్ లో ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్లు ఏవేవి ఉన్నాయి, అసలు ఏ సమస్యలు ఉన్నాయి దాని గురించి ఏం మాట్లాడకుండా, లేకపోతే ట్రేడ్ డీల్ ఎలా జరిగింది దాని గురించి మాట్లాడకుండా ఏదో ధర్నాలు చేసేయడము, దాంతో మనకు అవ్వకుండా చేసేసారు. ఇంకోటి చెప్పాలంటే హర్దీప్ సింగ్ సూరి గారిది పూరి వారిది జరిగింది ఏంటంటే, వాళ్ళు అక్కడ చూస్తున్నప్పుడు అంటే ఆయన లాబీస్లు ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ మేక్ ఇన్ ఇండియా మోదీ గవర్నమెంట్ వచ్చిందో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు కావాలని, అండ్ మన వాళ్ళు లేకపోతే ఏ కంట్రీ వాళ్ళైనా లాబీస్ట్లని అప్రోచ్ అవ్వడం, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. మీరు ఆ ఈమెయిల్స్ పూర్తిగా చూస్తుంటే అతను లింక్డ్ఇన్ అనే కంపెనీ వాళ్ళకి ఇక్కడ బాగా పెరుగుతోంది, ఇక్కడ మనకి ఎక్కువ మంది వస్తున్నారు అంటే యూజర్స్ చాలా ఎక్కువ ఉన్నారు, యూజర్ బేస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీ వాళ్ళు ఇక్కడ కంపెనీ సెటప్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచిది, ఇక్కడ మా వాళ్ళకి మాకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అన్న ప్రపోజల్ని మీరు పుష్ చేయండి అని చెప్పారు. అనిల్ అంబానీ కాదు, పూరి గారు చెప్పారు. సో మన భారతదేశం నుంచి వచ్చిన 3 పేర్లు ఇవ్వండి. సో అందు గురించి దాని గురించి పెద్దగా మనము ఏదో చూపించేస్తున్నారు దీని గురించి అట్లీస్ట్ ఇప్పటివరకు వచ్చిన ఫైల్స్లో మనం వచ్చిన దాఖలాలు పరిశీలిస్తే ఇంతే. దీని గురించి పెద్దగా దాని గురించి ఆలోచన ఇంకా చాలా ఫైల్స్ రావాల్సి ఉంది కదా, దాంట్లో ఏమన్నా ఇంకా మరి కొంతమంది భారతదేశపు నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే రావచ్చు రాకపోవచ్చు, ఎవరు చెప్పలేరు కదా. కానీ ఒక వ్యక్తి ఎస్పెషల్లీ మోదీ లాంటి వారు 30 ఏళ్ళు ఆయన పవర్లో ఉన్నారు. ఓకే, అట్లీస్ట్ 2000 నుంచి అనుకున్నా సరే 26 years నుంచి పవర్లో ఉన్నారు. ఏ సింగిల్ ఎటువంటి ఆరోపణ లేదు ఆయన, లైంగిక కాదు, ఈవెన్ కరప్షన్ కూడా ఏం లేదు కదా, ఎక్కడ ఉంది? సో వేరే సబ్జెక్ట్ ఏమి లేదు. సో అటువంటి అప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే దాని మీద అంతగా నమ్మలేము. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఆ డీటెయిల్స్ వస్తే అప్పుడు దాని మీద చర్చ వేరే ఉంటుంది. సో దాని మీద గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది, మనకి ఇక్కడ మీటూ అది జరిగినప్పుడు వాళ్ళ మినిస్టర్ ఒక ఆయన ఎంజే అక్బర్ అని ఉండేవారు. అది ఇంకా ప్రూవ్ అయ్యిందా కాలేదా లేకపోతే ఫాల్స్ ఎలిగేషన్లా కాదు, ఆరోపణ వచ్చింది, ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చారు, ఆయన చేత రిజైన్ చేయించారు. అట్లాగే బ్రెజ్లర్ లేదు జరిగింది ఇక్కడ వాళ్ళ బ్రిజ్ భూషణ్ సింగ్ అనుకుంటారు. ఇటువంటి ఆరోపణలు వస్తే డెఫినెట్లీ యాక్షన్ ఇమీడియట్గా తీసుకుంటున్నారు. కాబట్టి మనం ఏం ఆశించవచ్చు అంటే
చాలా ఇన్ని రోజులు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు, థర్డ్ టర్మ్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి ఆరోపణలు ఏమైనా వస్తే డెఫినెట్ యాక్షన్ ఉంటుందని మాత్రం మనం 100% నమ్మచ్చు. ఓకే. సో అది సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎలాన్ మస్క్ కూడా కలుస్తున్నాడు, తర్వాత బెర్లిన్, వీళ్ళందరూ ట్రంప్, ఒబామా, తర్వాత చాలామంది దేశాల నేతలంతా జెఫ్రీ ఎప్స్టీన్తో టచ్లో ఉన్నారు. సో వీళ్ళందరికీ అతను 14 ఏళ్ళ అమ్మాయిలను సప్లై చేశాడు అనేది ప్రధానమైన ఆరోపణ. సో దానికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా కుప్పలు తెప్పలుగా కొన్ని విజువల్స్ వస్తున్నాయి. సో వీటిని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఆ విజువల్స్ వస్తున్నది కరెక్టేనా? చూసారు దాంట్లో మనం చూసిన విజువల్స్లో ఇప్పటి వరకు ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ చాలామంది అమ్మాయిల మధ్య, బెర్లిన్ కానీ ఇట్లా చాలామంది ఉన్నారు. అలాగే మోడీ పక్కన ఒక అమ్మాయి ఇట్లా కూర్చుంటే నవ్వుతున్న ఒక ఫోటో కూడా చాలా వైరల్ అయింది. సో వీటన్నిటిని మనం నిర్ధారించడానికి ఎవరు దీనికి ఆథరైజ్ చేయాలంటారు? ఇవి కరెక్టా రాంగ్ అని? అంటే ఒకటి ఇక్కడ చూసుకోవాల్సిందండి, ఇప్పుడు ఏ రావడంతో ఇంకా విపరీతంగా అటు ఇటు తిప్పేస్తున్నారు. కానీ చెప్పాలంటే యుఎస్లో జ్యుడిషియల్ అథారిటీ ఏదైతే ఉందో దే ఆర్ ద రైట్ పీపుల్ టు సే, బికాజ్ ఆ ఫైల్స్కి మనకి ఎటువంటి యాక్సెస్ లేదు. ఇంకా మనం చూడాలంటే డెఫినెట్లీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, లేదంటే ఇంత నాయిస్ ఎందుకు వస్తుంది? కొంతమంది ఈవెన్ బిల్ గేట్స్ కూడా ఎక్నాలెడ్జ్ చేశాడు, నేను అతనితో టచ్లో ఉన్నాను నేను అని చెప్పాడు. అవును. బిల్ క్లింటన్ 22 టైమ్స్ ఫ్లైట్స్లో తిరిగాడు. ఇంకా ఈ అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలు ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఫ్లైట్లో తీసుకొచ్చాడు. ఎందుకంటే ఫ్లైట్లో వస్తున్నప్పుడు వాళ్ళ పేర్లు రాస్తారు కదా, దాని నుంచి కూడా ఇన్ఫర్మేషన్ పట్టారు. సో అందు గురించి ఈ ఆరోపణ నిజమే. ఇంకోటి ఐలాండ్ ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు పీడోఫైల్ ఐలాండ్ అంటారు. అంటే ఇట్లా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ముందు నుంచి అక్కడ ఉంది. సో అందు గురించి వాస్తవమే, ఇది అబద్ధం కాదు. దీంట్లో ఏంటంటే పొలిటీషియన్లు, పవర్ఫుల్ పీపుల్ ఇక్కడే కాదు అంటే యుఎస్ఏ కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎప్పుడైనా పట్టుబడతారో వాళ్ళకుండే పలుకుబడి ధనాన్ని ఉపయోగించుకుని వాళ్ళకి పడే శిక్షను తగ్గించుకుంటూ వస్తూ అది ఇంకా ఆ కోర్టు విషయం అలా నానుస్తూ తీసుకొస్తారు. కానీ అదే డబ్బు లేనన్ను అయితే వెంటనే వాళ్ళని చంపేస్తారు. కానీ వీడి దగ్గర చాలా సీక్రెట్లు ఇంకా బయట పడతాయన్న దాంతో కోర్ట్ అది ఆ జైల్లో వాడికి ఇచ్చిన రూమ్ లోనే ఇతన్ని నేను అనుకోవడము సూసైడ్ అని చూపించి అతను యాక్చువల్లీ చంపేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం నెక్ దగ్గర మార్క్స్ అవన్నీ ఉన్నాయి అంటున్నారు. కానీ అప్పుడు సీసీటీవీలు పనిచేయకపోవడం, అంటే యుఎస్ ఇంత పకడ్బందీగా ఉంటుంది సెక్యూరిటీ అనేది, దాంట్లో కూడా సీసీటీవీలు పనిచేయకపోవడం, ఇవన్నీ మనకి అనుమానానికి గురి చేస్తున్నాయండి. ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి అక్కడికి 14 ఏళ్ళ అమ్మాయిలను తీసుకెళ్ళి వాళ్ళను ఈ ప్రపంచంలో అత్యంత ఎవరైతే శక్తిమంతులు, ధనవంతులు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ కన్నిరికం చేయించేవాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ. ఇది 2005లో వెలుగు చూసింది కూడా. ఒక అమ్మాయి అలా కన్నిరకం కోల్పోయిన అమ్మాయి బయటకు వచ్చి కంప్లైంట్ చేయడం వల్ల ఈ కేసు వెలుగు చూసింది. ఇదేమి పైశాచికం ఆనందం అండి ఇట్లాంటి ఈ వ్యక్తులకు? ప్రపంచాన్ని శాసిస్తున్న వీళ్ళందరిలో ఈ 14 ఏళ్ళ అమ్మాయిలతో సెక్స్ చేయాలి, కన్నిరకం చేయాలి, కన్యపిల్లలతో సెక్స్ చేసుకోవాలనే ఈ మానసిక జాడ్యాన్ని ఎట్లా చూస్తారు? అంటే అదే చెప్తున్నా కదా, వీడికి విపరీతమైన డబ్బు వచ్చేసింది అనుకోండి, పలుకుబడి డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా ఏం చేయాలో తెలియదు. ఏదో ఒక ఇంకా పైశాచిక ఆనందాలు. మీరు 14 ఏళ్ల అమ్మాయిలనే చెప్తున్నారు, అబ్బాయిలను కూడా ఎక్స్ప్లాయిట్ చేశారు. అవును. సో అబ్బాయి చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళకి ఒక కోడ్ వర్డ్స్ కూడా పెట్టుకునేవాళ్ళు. అబ్బాయిలైతే హాట్ డాగ్స్, అమ్మాయిలకైతే పిజ్జాలు, ఇటువంటివి కూడా. అంటే మరీ దారుణంగా వాళ్ళు ఇంత ఘోరంగా ఎక్స్ప్లాయిట్ చేశారు. అంటే మిగతా అమ్మాయిలకి వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి విపరీతమైన పేదరికంలో ఉండే వాళ్ళని వాళ్ళకి ప్రలోభాలు చేయడం, చూడు నీకు ఇంత డబ్బు వస్తుంది, పెద్ద కష్టపడక్కర్లేదు, వాళ్ళు ఎంత పవర్ఫుల్ అని చెప్పడము, వాళ్ళని లోగట్టుకోవడము, తర్వాత మీరు ఇవన్నీ ఎక్కడ చెప్పకూడదని భయపెట్టడము, ఇవి మనం చూస్తున్నా. అంటే ఈ ఎక్స్ప్లాయిటేషన్, ఎందుకంటే ఫీమేల్ ట్రాఫికింగ్, సెక్స్ ట్రాఫికింగ్, ఇది ప్రాబ్లం ఇది. సో అందు గురించి ఏంటంటే యుఎస్లో జరుగుతోందంటే వాడు యుఎస్ అమ్మాయిలే కాదు, చాలా మంది రష్యన్ అమ్మాయిలని, యుక్రెయిన్ అమ్మాయిలని, అట్లా వేరే దేశాలని కూడా. అంటే వాడు ఎలా ఎక్స్పాండ్ చేశాడంటే ఇంటర్నేషనల్ చేశాడు దీన్ని. అందు గురించి అంత పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు ఈ స్వీట్ హార్ట్ డీల్లో FBI దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుండగానే
ఎప్స్టీన్కి 18 నెలలకే ఇంత పెద్ద కేసులో బెయిల్ రావడాన్ని మనం ఎలా చూడాలి? అంటే మనకి అక్కడ న్యాయ వ్యవస్థలో ఏంటంటే దే ఆర్ పొలిటికల్ అపాయింట్మెంట్స్. సో ఇది మనకు భారతదేశంలో ఇలా ఉన్నట్టు కాదు అక్కడ. ఓకే. సో వాళ్ళకుండే ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకుంటారు. చేసుకుని దాన్ని కొంచెం మారుస్తారు. వాళ్ళు చెప్పడానికి మేము వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ అన్ని చెప్పినప్పటికీ ఈ కొన్ని అపాయింట్మెంట్లు ఏవైతే ఉంటాయో దే ఆర్ పొలిటికల్ అపాయింట్మెంట్స్, ఈవెన్ జుడిషియరీ యాజ్ వెల్. సో మన ట్రంప్ కి అదే ప్రాబ్లం వస్తుంది అక్కడ. అక్కడ అపాయింట్ చేసిన జుడిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెమోక్రాట్స్ అపాయింట్ చేసిన వాళ్ళు. అందు గురించి ఈయన కోర్టు కేసులు, కోర్టులను ఏదో ఒకటి అనడము, లేకపోతే జడ్జిల మీద అనుచిత వాక్యాలు చేయడం అవన్నీ ఇతను చేస్తున్నాడు. సో అందు గురించి ఆ లాబింగ్ అనేది ఈవెన్ జుడిషియరీలో కూడా వెళ్ళిపోయింది. సో అందు గురించి దానికి శిక్ష ఎంత మినిమం అయితే అంత మినిమంలో చేసేస్తున్నారు. ఈ కేసు ఇలా నీరు గారిపోతున్న సమయంలోనే ఒక జర్నలిస్టు, ఒక లేడీ జర్నలిస్ట్ అక్కడ జూలీ కే బ్రౌన్ అనే ఆమె వీటన్నిటి మీద విస్తృతంగా రాశారు న్యూస్. ఇలా జరుగుతోంది, ఈ కేసుని ఎట్లా నీరు గారుస్తున్నారు, ఎవరు దీని వెనకున్నారు, బాధితులతో మాట్లాడడం, వాళ్ళ ఫ్యామిలీలతో మాట్లాడి ఆమె చాలా విస్తృతమైన పరిశోధన చేసి చాలా ఆర్టికల్స్ రాశారు. దీంతో ఈ కేసు అమెరికా ప్రజల్లో సజీవంగా నిలిచింది. నిజంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది జర్నలిస్ట్ పాత్ర కూడా ఉంది ఈ కేసు వెలుగు చూడడం వెనక. అంటే డెఫినెట్లీ జర్నలిస్ట్ పాత్రలు ఉన్నాయండి. దాంతోపాటు సివిల్ సొసైటీ కూడా ఉంది. వీళ్ళలో అమెరికాలో ఇంకా ఆ సివిల్ సొసైటీ డెమోక్రసీ ఉంది కాబట్టి ఇటువంటి కేసు బయటికి వచ్చింది. కానీ ఇతను ఇంత ఘోరాలు చేస్తుంటే ఇతనికి సహకరించింది కూడా ఒక స్త్రీనే, ఆ మ్యాక్స్వెల్ అనేది. సో వైఫ్ అంటారు కానీ లివింగ్ పార్ట్నర్. సో కానీ ఇంత ఘోరాల్లో ఆయనకి సహకరించింది. అతను చచ్చిపోయాడు. ఆమెకి ఏమైనా శిక్ష పడింది? ఇప్పుడు ఆమెను కన్విక్ట్ చేశారు కదా, కన్విక్ట్ చేసి 20 years ఆమెకి వేశారు శిక్ష. బట్ స్టిల్ షీఈస్ లాబీయింగ్. సో బయటికి రావడానికి. అమెరికా ఎలక్షన్ ముందు ట్రంప్ చేసిన వాగ్దానాల్లో ఇది కూడా ఒకటి ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ నేను డీకోడ్ చేస్తాననే ఒక హామీ కూడా ఇచ్చాడు. అట్లాంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే ప్రముఖంగా ట్రంప్ పేరు వినిపిస్తుంది. అంటే ట్రంప్ పేరు వినిపిస్తున్నా సరే ఎక్కడ సరే ఆయన సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేశాడని ఎక్కడ కనిపించటం లేదు. అంటే అంటే మనకి ఇప్పటివరకు వచ్చిన డాక్యుమెంట్ లో ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి అతను దాని ఒకవేళ నిజంగా ఆయన పేరు వచ్చింది అంటే డీప్ స్టేట్ వాళ్ళు వీళ్ళతో కలిపి వాళ్ళకి ఏం కావాలో ఈయన చేస్తాడు. అంటే క్విడ్ ప్రో అంటారు. అవును. సో వాళ్ళకి ఏం కావాలో ఈయన చేస్తాడు, ఈయనకి పేర్లు బయటకు రాకుండా ఆయన మేనేజ్ చేసుకుంటాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రంప్ది మనం చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ అలాగే ఉంది. అట్లీస్ట్ ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఎంతో అంత బయటికి వచ్చింది. అది ఎవరి చేత వచ్చింది అనేది వేరే విషయం. కానీ ఆయన తీసుకొస్తా అన్నట్టు చేశాడు. సో నాకు ఒకటి అర్థం కాదండి, వీళ్ళందరూ కాళ్ళు చేతులు అవయవాలు ఉండేవాళ్ళు, వీళ్ళు పోయి ఏదో చేసింటారు అనుకుందాం. అసలు స్టీఫెన్ హాకింగ్ కుర్చీ కత్తుక్కుపోయిన పెద్ద సైంటిస్ట్ కదా, ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళి ఉండొచ్చు, ఆయన ఏం చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? అది చెప్పడం కష్టం అది. సో అతను మరి ఆయనకి ఏం కోరికలు ఉన్నాయో అంటే బయట చూడడం వేరు, యాక్చువల్ ఉండడం వేరు ఉంటుంది. కాబట్టి అంత పెద్ద వ్యక్తి మనం కొన్ని అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. మనసులో శరీరంలో శక్తి ఉన్నా లేకపోయినా మనసులో కోరికలు ఉండేది ఉంటుంది కదా. అది దానికి మరి ఇంకేం కోరికలు ఉన్నాయి అది ఆయనే చెప్పగలుగుతాడు. కానీ అంత గౌరవం ఉన్న అంత పెద్ద ఆయన కూడా దీంట్లో ఇరుక్కున్నాడు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఎంత ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్ళొచ్చు ఈ ప్రపంచము. అంటే ఇప్పుడు యుఎస్లో జరిగింది, మనకి ఇక్కడ కూడా రేవ్ పార్టీలు అంటారు, ఆ పార్టీలు అంటారు. అక్కడ ఏమేమి జరుగుతుందో మనకు తెలియదు కదా. సో అందు గురించి మనకి యాజ్ ఎ పేరెంట్స్గా పిల్లలకు కూడా వాళ్ళకి ఏంటంటే బయట ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు మనకి వాళ్ళకి అంతర్గతంగా శక్తిని ఇవ్వాలి. వీటిలన్నిటికీ దూరంగా ఉండే శక్తిని వాళ్ళని ట్రైన్ చేయడం. తల్లిదండ్రులు పిల్లలను కనిపెట్టుకొని ఉండాలి ఒక కంట, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఒకవేళ డబ్బు తెస్తే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత పెద్ద మొత్తం ఎలా సంపాదించావని అడిగే పేరెంట్స్ ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు. ఇవాళ చాలామంది ఎప్స్టీన్ బాధితులు బయటకు వచ్చి మేము ఇట్లా మోసపోయాము, అట్లా చేసాం, మేము అట్లా నరకం అనుభవించామని అక్కడ మీడియా ముందు చెప్తున్న వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ ఈ కేసును మరింత బలం చేకూరుస్తాయంటారా, లేకపోతే ఈ కేసు ఫైనల్గా ప్రపంచం మీద ఈ కేసు ప్రభావం ఎలా ఉండబోతుంది? అంటే దీంట్లో ప్రభావం అంటే అండి ప్రతి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది. అంటే పిల్లలు నువ్వు ఇలా చేయి అలా చేయి అంటే వాళ్ళు పిల్లలు కొన్ని చేస్తారు, చెయ్యరు. తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. మనము తల్లిదండ్రులే వ్యసనాలకి లోనైతే పిల్లలు నిజంగా ఇదే గొప్ప ఏమో అని అనుకుంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు మొబైల్ మీదే కూర్చుంటే పిల్లలు కూడా ఓకే దిస్ ఇస్ కూల్ అంటారు. సో మనం ఒకటి చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు కదా. సో మనము తల్లిదండ్రులు మన బాధ్యత ఏంటంటే ఫస్ట్
మొదటిగా మనం ఎంత నిగ్రహంగా ఉన్నాము, మనకి ఏది ఇంపార్టెంట్, మన పిల్లల్లో మనం ఆ కల్చర్ ఫాలో అవుతున్నామా లేదా మనం చేసిన తర్వాతే మనం చూసి పిల్లలు నేర్చుకుంటారు. అంతేగాని పిల్లలు ఇలా ఇలా చేయంటే వాళ్ళు అలా చెయ్యరు అది. సో ఈ ఉదంతం ఏదైతే ఉందో భారతదేశానికి కాదు, యావత్ ప్రపంచానికి కూడా మన ఫ్యామిలీ వ్యవస్థ మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన పిల్లలకి భావి తరాలకి కూడా చాలా మంచిది. లేదంటే ఇటువంటి సెక్షువల్ ప్రెడేటర్స్ ఎప్పుడు ఏదో ఇప్పుడు ఈ రకంగా బయటపడ్డారు, ఇంకా కొన్ని రకాలుగా బయటపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, బయటపడిన వాళ్ళు భారతదేశంలో ఎంతో కూడా. మంది ఉంటారు. సో అందు గురించి ఇది ఒక ఉదంతము, యావత్ ప్రపంచానికి ఇది ఒక గుణపాఠము. అలాగే డబ్బు ఉండేవాళ్ళు సమాజ శ్రేయస్సు గురించి ఎలా ఖర్చు పెట్టాలి, కానీ వాళ్ళ విపరీత కోరిక పైశాచిక ఆనందాలను మాత్రం తీసుకోకుండా ఎంతో కొంత సొసైటీకి మంచి చేస్తే మంచిదండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే సార్.